ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బియ్యం మాఫియా ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. 2 నెలలుగా పవన్ ను కాకినాడ పోర్టుకు రానియకుండా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ గెలిస్తే జైలుకు వెళ్లడం పక్కా అని ముందే పసిగట్టిన బియ్యం మాఫియా కాకినాడ వైపు పవన్ ను రానియకుండా కుట్ర జరిపింది. పవన్ చుట్టూ బియ్యం మాఫియా మనుషులతో నిఘా ఉంచినట్లుగా తెలుస్తోంది. ముంబై మాఫియాను తలదన్నేలా కాకినాడ బియ్యం మాఫియా ఉన్నట్లు సమాచారం. పవన్ మినహా మిగిలిన వ్యవస్థలను మేనేజ్ చేయగలమని ముందే గుర్తించినట్లుగా తెలుస్తోంది. పవన్ అడ్డంకి తొలగించేందుకు నయా వ్యూహాలు రచించారన్న వాదన ఉంది. ఆయనను ఓడించడం మొదటి ప్రాధాన్యత కాగా పోర్టు వైపు రాకుండా అడ్డుకోవడం రెండో ప్రాధాన్యతగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రాణాలకు ముప్పు ఉందని గతంలోనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ముప్పు ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కాకినాడ బియ్యం మాఫియాకు అంతర్జాతీయ లింకులున్నట్లు తెలుస్తుంది. పవన్ అడ్డు లేకుండా చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బియ్యం మాఫియా.